మీరు దర్శకులు అయ్యారు, భానుచంద్ర గారు హీరో అయ్యారు. ఆ సినిమా తర్వాత మీ ఇద్దరిని తెలుగు సినీ పరిశ్రమ దాదాపుగా బహిష్కరించినంత పని చేసింది. అసలు ఆ చైతన్య రథం ఎందుకు, ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది, అసలు ఏం జరిగింది? రంగా గారు అంటే ఎవరో నాకు తెలియదు. వాళ్ళ ఇంటి పక్కనే మీటింగ్ పెట్టి రంగా గారిని అనకూడని మాటలన్నీ అన్న. విజయవాడ నుంచి ఎవరో వచ్చారన్నా, వాళ్ళు మిమ్మల్ని కలవాలంట. అరబా అది రంగా అంట అన్న. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను చంపేసిన మనిషిని నువ్వు ఎలా చేస్తావు? వంగవీటి రాధాకృష్ణ గారి హత్యోదంతం ఏదైతే ఉందో, రాధా గారిని చంపేశారు. ఎక్కడ చంపేశారు? ఆటోమొబైల్ షెడ్లో షాప్ ఓపెనింగ్ కోసం తీసుకెళ్ళి అక్కడ లోపల రౌడీలందరూ లోపల దాక్కుని ఉన్నారు. లోపల రాగానే షట్టర్ వేసి కమ్యూనిస్ట్ పార్టీలో ఒక ఆయన ఉన్నారు. లోపల ఏం జరిగింది అనేది కళ్ళారా చూసిన మనిషి. పేరు చెప్పగలరా? చెప్పను. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని పిలిపించుకుని మాట్లాడారు. పచ్చ చక్రాలకి ఎర్ర చక్రాలతో సమాధానం చెప్తా. ఎప్పటిదారు ఎన్టీఆర్. వంగవీటి మోహన రంగారావు గారు లేరు, ఆయనను అంతమొందించారు. తెల్లవారితే రంగా గారిని హత్య చేస్తారు అనే వార్త ముందు రంగా గారి ఫోన్ వచ్చింది ఇంటికి. మర్డర్ చేయబోతున్నారు అనే విషయం చాలామందికి తెలుసు. వివరంగా ఎవరు చేయబోతున్నారు అనేది కూడా తెలుసు. ఎవరెవరు అది చూడబోతున్నారు అనేది కూడా తెలుసు. ఏ రోజు నేను మిమ్మల్ని చంపుతానో నాకు తెలియదు, ఏ రోజు మీరు నన్ను చంపుతారో మీకు తెలియదు. జనం కోసం రంగా, జాతి కోసం రంగా, పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగ 1985వ సంవత్సరంలో విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచి 1988 డిసెంబర్ 26 అసూలు బాసేంత వరకు రాజీ లేనటువంటి పోరాటం చేసి అమరుడైనటువంటి వంగవీటి మోహన రంగ నాటికి నేటికి ఏనాటికి ఆ తరం వారినే కాకుండా తరతరాల వారిని ఉర్రూతొలగిస్తున్నటువంటి పేరు వంగవీటి మోహన రంగ. రంగ ఒక తరాన్ని శాసించినటువంటి నాయకుడు కాదు, ఆ తర్వాత తరాల వారికి శిరోధార్యుడైనటువంటి మహానాయకుడు. రంగాను చూసిన తరం మాత్రమే కాదు, రంగాన్ని చూడని తరం కూడా రంగాన్ని అభిమానించి ఆరాధించి రంగా జయంతులు వర్ధంతులు నిర్వహించుకుంటూ వస్తున్నారంటే దట్ ఈజ్ రంగా, వన్ అండ్ ఓన్లీ వంగవీటి మోహన రంగ. అందుకే తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మాత్రమే ప్రత్యేకం వంగవీటి అసలు కథ. అసలు వంగవీటి మోహన రంగ ఎవరు? ఒక వ్యక్తి, సమోహన శక్తి. వంగవీటి మోహన రంగాను అంతమొందిస్తే పాలక కులాలకు ఏం వస్తుంది? పాలక కులాలు అంతమొందించాలనుకున్నది కేవలం వంగవీటి మోహన రంగాను మాత్రమే కాదు, ఒక సామూహిక శక్తి గొంతుకొని అత్యంత పాశవికంగా అంతమొందించడం. అత్యంత పాశవికంగా అంతమొందించినటువంటి ఆ గొంతుక ఇవాళ లక్షలాది మంది గొంతుకలై నినదిస్తోంది. ఏమని నినదిస్తోంది? జోహార్ వంగవీటి మోహన రంగ, జోహార్ జోహార్. అందుకే తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి మాత్రమే ప్రత్యేకం వంగవీటి అసలు కథ. సార్, మీ పేరు చెప్పగానే వినిపించే మరొక సినిమా చైతన్య రథం. అసలు చైతన్య రథం భానుచంద్ర గారు చేయాల్సిన సినిమా కాదు, చిరంజీవి గారు చేయాల్సిన సినిమా అని, మీరు దర్శకత్వం చేయాల్సిన సినిమా కాదు, దాసరి నారాయణరావు గారు దర్శకత్వం చేయాల్సిన సినిమా అని. కానీ మీరు దర్శకులు అయ్యారు, భానుచంద్ర గారు హీరో అయ్యారు. ఆ సినిమా తర్వాత మీ ఇద్దరిని తెలుగు సినీ పరిశ్రమ దాదాపుగా బహిష్కరించినంత పని చేసింది. అసలు ఆ చైతన్య రథం ఎందుకు, ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది, అసలు ఏం జరిగింది? అది చైతన్య రథం అది అసలు కథ కంటే కూడా ఆ తయారీ కథే చాలా ఇంట్రెస్టింగ్ కథ. అది రంగా గారు అంటే ఎవరో నాకు తెలియదు. వంగవీటి మోహన్ రంగారావు గారు అంటే ఎవరో మీకు తెలియదు? అసలు నాకు అస్సలు తెలియదు. ఆయన గురించి తెలుసుకోవాలని కూడా నేను ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇంటి పక్కన మీటింగ్ పెట్టాను, అదే తర్వాత తెలిసిన విషయాలు. వాళ్ళ ఇంటి పక్కనే మీటింగ్ పెట్టి రంగా గారిని అనకూడని మాటలన్నీ అన్న. మీరు కమ్యూనిస్ట్ కాబట్టి, ఆయన కాంగ్రెస్ కాబట్టి. అవును. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఉన్నటువంటి ఒక రోజుని బంగారు బాబు అని గురుగారి ఆఫీస్లో ఉంటాడు అనమాట. అతను మా ఇంటికి వచ్చాడు పొద్దుటే. జనరల్లీ అతను వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, బట్ పొద్దుటే రాడు. వాళ్ళు పొద్దుటే వచ్చాడు. అర్జెంటుగా గురుగారు రమ్మన్నారు అన్నాడు. ఏంటి
విజయవాడ నుంచి ఎవరో వచ్చారన్నా వాళ్ళు మిమ్మల్ని కలవాలంట, అందుకని నేను తీసుకురామన్నారు అని. ఎవరో బా అని, ఎవరో రంగా అంట అని. ఏం చేస్తాడు అని అడిగి, ఇది జరిగిన విషయం, యాక్చువల్ జరిగిన విషయం. అంటే ఆయన పెద్ద నాయకుడు అంటే ఆయన, అదే మనకి తెలియని నాయకుడు ఎవడబ్బా, సరే పద అని వచ్చాడు. కనీసం రంగగారు అక్కడ కూర్చొని ఉన్నారు, నేను కనీసం చూడలేదు అసలు. ఆయన చూడకుండా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూర్చోరా అని కూర్చో. ఏం లేదురా సత్యం, రంగా అని విజయవాడలో ఒక ఆయన ఉన్నాడు తెలుసా నీకు అన్నాడు. నాకు తెలియమండి. నీకు తెలియనప్పుడు నీ పేరు ఎలా చెప్తున్నాడు ఆయన అని. నిజంగా నాకు తెలియదు అన్న, దాంట్లో సరే ఉండు పిలుస్తా ఉండు అని చెప్పేసి రంగగారిని రమ్మన్నాడు. అయితే రంగగారిని నేనే రంగగారు రాను, నమస్తే అండి అని మామూలు ఫార్మల్గా నమస్తే అండి అన్న. మీరే నా దవడ సత్యం అన్నాడు. అవునండి అన్న. సరే రండి అని చెప్పేసి రంగగారు బయటకు రమ్మని. అలాగా పర్లేదు ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి అన్నాడు దాసన్నారు. ఎందుకంటే వాళ్ళు మీ ఇద్దరం ఏం మాట్లాడుకుంటాం అన్న విషయం ఆయనకి తెలియాలి. సరే అని చెప్పి లోపలికి మళ్ళీ కూర్చున్న తర్వాత ఏమన్నా నారాయణరావు మీరు చెప్తారా నేను చెప్పనా అని. నేను చెప్తానండి. ఏం లేదురా, ఆయన సినిమా చేద్దాం అనుకున్నారు, ఆయన కథ నువ్వు డైరెక్టర్గా పెట్టుకోవాలనుకుంటున్నారు, నీకు ఓకేనా అని అడిగాడు. అంటే ఈయన నాకు కొంచెం టైం ఇస్తే నేను చెప్తాను. దేనికి టైము? ఒక టైం ఏంటంటే, ఒకటి ఆయన ఏం సినిమా తీద్దాం అనుకుంటున్నారు, ఎవరితో సినిమా తీద్దాం అనుకుంటున్నారు, నన్నే ఎందుకు ఆయన పెట్టుకోవాలనుకుంటున్నారు. ఈ మూడింటికి ఆన్సర్ దొరికితే నేను నెక్స్ట్ నేను పార్టీకి పర్మిషన్ పెడతాను. పార్టీ ఎవర్రా అని, కమ్యూనిస్ట్ పార్టీకి పర్మిషన్. నేను పార్టీ నుంచి వచ్చినవాడిని కుర్రాడిని, మాకు తెలుసులేండి అవన్నీ మాకు తెలుసులేండి అన్నాను రంగా గారు. అవన్నీ మిగతావన్నీ మాకు తెలుసులేండి మేము చూసుకుంటాం అన్నాడు ఆయన. సరే నీకు చెప్తారులే, నిన్ను పెట్టుకోవాలా వద్దా అనేది ఆలోచించి చెప్తారులే ఆయన అని గురుగారు. నువ్వు జాగ్రత్త, నేను తీయించేస్తాను నేను అనే లెవెల్లో ఆయన ఇచ్చాడు, స్ట్రోక్ ఇచ్చాడు నాకు. నేను బాగా ఆలోచించడండి, మంచిదే అది అన్నాడు అని. నేను నా దాన్ని నేను వెళ్ళిపోయాను. రంగా గారు అక్కడ లోపల కూర్చున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. ఇప్పుడు బయట రంగా గారు రావటం రంగా గారు చెప్పడం, సత్యం గారు మిమ్మల్ని పెట్టుకోవాలనుకున్నాం, ఎందుకు పెట్టుకోవాలనుకున్నాం తర్వాత చెప్తానండి, ఇప్పుడు కాదు, మీరు మిగతా ఏదో కనుక్కుంటామన్నారు, ఆ కనుక్కోండి. మా వాళ్ళు ఇదో భవానీ ఎవరు, ఈయన భవానీ ఏదో పేరుంది ఏంది, ఈయన ఒక రఫ్గా ఒక లైన్ రాశారు, ఆయన చదివి వినిపిస్తారు, ఏమంటే 5 నిమిషాల్లో అయిపోద్ది అదే అన్నాడు. సో చెప్పండి అన్నాడు. చెప్పాడు కథ. అస్సలు దరిద్రంగా ఉంది, అస్సలు బాగాలేదు. ఈ కథ సినిమా తీయాలనుకుంటున్నారా అన్న. అవునండి. బాగాలేదండి కథ. ఒకసారి రంగా గారు, అంబటి సుబ్బారావు, అంబటి ఆంజనేయులు ఈ అందరూ ఒకళ్ళు చూసుకున్నారు. అందరూ అందరూ బాగుంది అనుకున్నారు కథ వీళ్ళంతా. సరే తర్వాత బాగాలేదు కదా అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఈ లోపల గురుగారు మళ్ళీ నన్ను సాయంత్రం మళ్ళీ రమ్మన్నారు. వెళ్ళారు. ఏంటి ఏమనుకుంటున్నారు నీ గురించి నువ్వు, ఆయన అంత పెద్ద మనిషి విజయవాడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి నేను సినిమా తీస్తున్నాను, దానికి నేను డైరెక్టర్ పెట్టుకుంటానంటే అది నేను ఆలోచిస్తాను, చూస్తాను, తర్వాత చెప్తాను, అదేంట్రా అన్నాడు. అది మామూలు సినిమా అయితే ఎగురుగంతేసి మీకు కూడా స్వీట్ పెట్టేవాడండి, మామూలు సినిమా కాదు అది. ఆ సినిమా చేయటం అంటే ఆ సినిమా తాలూకు వ్యక్తులకి కమిట్ అయినట్టు లెక్క. ఇంతకాలం నేను ఎవరికీ తెలియదు, మీకు కూడా తెలియదు. ఇప్పుడు నేను ఆ సినిమాతో పాటు తెలిసిపోయినట్టు లెక్క. అబ్బో దీని వెనకాల ఎంత ఉందా అని. మరి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అంటే అలాగే ఉంటుంది. అది మీకు తెలియదు, చెప్తే వినరు మీరు. ఓకే, ఇంతకేం చేసేవారా? కబురు పెట్టానండి, రేపటికల్లా కబురు వస్తుంది. మర్నాడు పొద్దున్న నేను వెళ్ళి రేపు పొద్దున్న కూర్చుందామండి అని రంగగారితో చెప్పి అన్నాడు. ఇవాళ కుదరదా అన్నాడు. ఇవాళ నేను హైదరాబాద్ వెళ్తున్నానండి. హైదరాబాద్ మాట్లాడి నేను రేపు మార్నింగ్ కల్లా ఇక్కడ ఉంటాను. రేపు మార్నింగ్ మీరు చేస్తారు ఇంకా లాగుడు ఏమి ఉండదు అన్నాడు. ఓకే అయితే అన్నట్టు నేను వచ్చాను. గిరిప్రసాద్ గారిని కలిశాను, నల్లమల గిరిప్రసాద్. కలిసి ఆయన సినిమా చేయడానికి పర్మిట్ చేశాడు ఆయన. మిగతా వాడు వద్దన్నారు, కొంతమంది సినిమా చేయొద్దన్నారు. వాడు కమ్యూనిస్ట్ పార్టీకి శత్రువు అన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీకి నాశనం అయిపోవాలని కొంతమందిని, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను చంపేసిన మనిషిని
నువ్వు ఎలా చేస్తావు, ఎలా డైరెక్ట్ చేస్తావు, చేయటం లేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ గిరిప్రసాద్ గారు మాత్రం సత్యం చేయనంత మాత్రాన్ని సినిమా ఆగిపోదు. సత్యం సినిమా చేస్తే కొంత కాదు కొంతైనా మనకు తెలుస్తుంది. మనకి తెలిసి వాళ్ళ మనకి రాజకీయంగా ఉపయోగం ఉందా లేదా అనేది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి సినిమాకి సత్యం డైరెక్టర్ అయితే మనం సంతోషించాలి. సత్యం గో హెడ్ అన్నాడు. మన్నాడు పొద్దున్న వచ్చాను, నేను చేయడానికి ఓకేనండి అన్నాను. అదేంటి సత్యం గారు మీరు వెళ్ళి పర్మిషన్ అక్కడ అడిగారు. కమ్యూనిస్ట్ పార్టీ అంటే అలాగండి, మీలే కాంగ్రెస్ పార్టీ కాదు ఇది, కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ఉంటుంది అన్నారు. అది చేస్తారా? చేస్తాను, డెఫినెట్ చేస్తాను. బట్ నేను ఒక 2 కండిషన్స్ అండి. ఏం చెప్పండి, నేను బిగినింగ్లో అడ్వాన్స్ తీసుకోను, 1. 2, నాకు మీ జీవిత కథ తీస్తున్నాను కాబట్టి రహస్యం లేకుండా నాకు కథ చెప్పాలి. మీరు నా మీద నమ్మకం ఉంటే చెప్పండి, నాకు నమ్మకం లేకపోతే ఇప్పుడే మర్చిపోదు, డెఫినెట్ చెప్తాను. అలాగే కథ చెప్పాడు. బహుశా ఎవరికి రత్నకుమారికి కూడా తెలిసి ఉంటుంది కదా, అంత విపులంగా కథ చెప్పేశాడు రంగా గారు చెప్పారు. రంగా గారు జరిగిన అన్ని సంఘటనలు ఇందులో మీకు ఏం కావాలో అవి కూడా పెట్టుకోండి అని చెప్పాను. అదే అలా అంత అంటే ఒక దగ్గర ఒక 20-30 రోజుల్లో మీ ఇద్దరు మంచి స్నేహితులు అయిపోయారు, చాలా మంచి స్నేహితులు అయ్యారు. నా వ్యక్తిగత విషయాల్లో కానీ ఆయన సంబంధించినట్లే కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్ చాలా స్పీడ్గా జరిగేది. మేము అయ్యప్ప కొండకి వెళ్ళటం కొద్దిగా లేట్ అయ్యి ఉంటే ఆయన బతుకుంటేవాడేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. శ్రీహరి కరెక్ట్గా లేట్ వన్ డే లేట్గా వెళ్ళాడు. అంటే ఆయన చనిపోయిన మర్నాడు వచ్చాడు శ్రీహరి విజయవాడ. మేము ఆయన చనిపోయిన రోజే వచ్చాం, కానీ వాళ్ళ నైట్ అది జరిగింది, సంఘటన జరిగింది, అక్కడే ఉన్నాం మేము. ఎనివే ఆయన పోగొట్టుకున్నాం, ఆయన మళ్ళీ రాడు. సినిమా సమయంలో మర్చిపోలేని మరపురాని సంఘటనలు ఏమైనా ఉన్నాయి సార్? సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో విజయవాడలోనే కదా చిత్రీకరణ జరిగింది కదా, ఆ సమయంలో చాలా ఉన్నాయండి దాంట్లో. ఇదేలా ఎలా అంటే ఒక ప్రజానాయకుడు తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద ఎంత గొప్పగా ఉంటుందంటే, మేము చైతన్య రథం క్లైమాక్స్ తీస్తున్నాం. క్లైమాక్స్ 10,000 మందితో షూటింగ్ స్టార్ట్ చేసాం. టన్నెల్ అవతల స్టార్ట్ చేసాం. విజయవాడ టన్నెల్ ఉంది కదా, ఆ టన్నెల్ అవతల స్టార్ట్ చేసాం. 10,000 మందికి టిఫిన్ పెట్టాం. 10,000 మందికి టిఫిన్ పెట్టాం విత్ వాటర్. 10,000 మందికి. అంటే ఇవి జరగవు, ప్రాక్టికల్గా ఇవి జరగవు, కానీ జరిగింది. షూటింగ్ చేస్తూ 6 కెమెరాలతో షూట్ చేశాం. 6 కెమెరాలు సైమల్టేనియస్ 6 కెమెరాలు. ప్రతి వాళ్ళ చేతిలోనూ 4 క్యాన్స్ ఉంటాయి. ఫిల్మ్ క్యాన్స్ 4 క్యాన్స్ ఉంటాయి. ఒక క్యాన్ అయిపోయిన వెంటనే అది ఒక పర్టికులర్ పాయింట్కి వెళ్ళిపోవాలి. క్యాన్ వేరే ఎవరికి వెళ్ళకూడదు. ఇలాగా మధ్యాహ్నం షూటింగ్ జరిగింది. మధ్యాహ్నం షూటింగ్ జరిగినప్పుడు కూడా 10,000 మందికి భోజనం పెట్టాం. కూర, రసం, స్వీటు, ఫ్రూటు, అన్నిటితో 10,000 మందికి భోజనం. ఇది ఎక్కడ జరిగేది ఎవరు కాదు. అందరూ భోజనం చేయటం. ఇంత పేపర్ ముక్క కూడా లేదండి ఎక్కడ రోడ్డు మీద. మొత్తం అంతా చక్కగా మళ్ళీ క్లీన్ అయిపోయింది లొకేషన్. మళ్ళీ యాక్షన్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. టనెల్ నుంచి బయటకు వచ్చాం, మేము బ్లాక్ అయిపోయాం. సో టనెల్ దగ్గర నుంచి ఉన్న జనాన్ని క్లియర్ చేస్తే తప్పితే వేరే దారి ఉండదు కదా, అంతేగా. 10,000 మంది ఇటుపక్క ఉన్నారు, ఇంకో 20,000 మంది అవతల పక్క ఉంటారు. టనెల్కి ఇటుపక్క అటుపక్క. అసలు ఇంకా ఎక్కడికి వెళ్ళా ఏం చేయాలని నేను కంగారు పడిపోతాను, టెన్షన్ పడిపోతుంటే దూరంగా రంగా గారు ఉన్నారు. ఆ టనెల్ పక్క నుంచి ఒక క్రేన్ 40 ఫీట్ క్రేన్ ఉంది మాకు కూడా. ఆ క్రేన్ మీద కూర్చొని ఉన్నాడు ఆయన. అప్పుడు నేను ఇలా రండి అన్నాడు. క్రేన్ దింపుకుని ఆయన వచ్చాడు. ఆయన ఏంటి అన్న, జనం క్లియర్ కాకపోతే మనం షూటింగ్ చేయలేమండి. మనం తీసుకొచ్చిన 10,000 మంది ఇక్కడి నుంచి వెళ్ళి నడుచుకుంటూ అలాగా వెళ్ళిపోవాలి, ఆ చివరి వరకు వెళ్ళిపోవాలి, బ్యారేజ్ దాకా వెళ్ళిపోవాలి వాళ్ళు. ఇక్కడ మనం 40 ఫీట్ క్రేన్ పైకి లేచేసరికి వాళ్ళ చివర జనం అక్కడికి బ్యారేజ్ మీదకి ఎంటర్ అవుతున్న జనం ఉండాలి.
అప్పుడే మనకి రీచ్ అవుతుంది, లేకపోతే లేదు. మీకేం కావాలి అని, ఈ జనం క్లియర్గా కావాలండి. ఓకే, మీరు కెమెరాలను సెట్ చేసుకోండి, జనాన్ని నేను క్లియర్ చేస్తాను. నేను ఎలా క్లియర్ చేస్తానని నేను అడగలే, ఆయన చేస్తానన్నాడు, నమ్మాను. నాయకుడు అంటే ఆయన, నాయకుడిని కార్యకర్త నమ్మాడు. నమ్మాను మనిషిని, నమ్మకాన్ని వృధా చేయకుండా 10,000 మందిని క్లియర్ చేశాడు. ఎలా అంటే బస్సు మీద స్పీడ్గా ఎక్కేశాడు. బస్సు మీద ఆల్రెడీ కూర్చున్న జనం అందరూ కింద కూర్చున్నారు, కిందకి వెళ్ళిపోయారు. ఆయన 2 చేతులు ఇలా పెట్టాడు, ఇలా పెట్టి ఇలా అన్నాడు. చేతితో పాటే 2 ముక్కల కింద విడిపోయారు జనం అందరూ. అసలు ఆ సన్నివేశాన్ని బహుశా ఎక్కడ ఎవరో చూసుంటారు, నా కళ్ళారా నేను చూశాను. అది సినిమాలో ఉంది, షాట్ కూడా. ఆ షాట్ ఉంది, షాట్ కూడా. అది ఆ 10,000 దాటి వెళ్ళిపోతున్న జనం కూడా, వాళ్ళు కూడా చప్పట్లు కొట్టుకుంటూ బయటికి వెళ్ళారు, వాళ్ళు కూడా బయటికి వెళ్ళారు. అదొక ఎగ్జాంపుల్ అంతే. ఆ సినిమాలో ప్రత్యేకించి వంగవీటి రాధాకృష్ణ గారి హత్యోదంతం ఏదైతే ఉందో ఆ సన్నివేశం చూసి వంగవీటి మోహన్ రంగా గారు కదిలిపోయారని చెప్తారు. మీరు ఆ సన్నివేశాన్ని ఎలా చిత్రీకరించారు, ఏం జరిగింది? రాధా గారు ఏమైందంటే, అది సినిమా తీయటానికి ముందు జరిగింది కదా. అది ఎలా అంటే, నాకు ప్రతిదీ సినిమా సీన్ పేపర్ రాస్తాను. నేను నా కంటికి ఎలా కనిపిస్తుందో అలా రాసేస్తాను సీన్ పరిస్థితిని. ఇప్పుడు రాధా గారిని చంపేశారు. ఎక్కడ చంపేశారు? ఒక ఆటోమొబైల్ షెడ్లో షాప్ ఓపెనింగ్ కోసం తీసుకెళ్ళి అక్కడ లోపల రౌడీలందరూ లోపల దాక్కుని ఉన్నారు. లోపల రాగానే షట్టర్ వేసేసి లోపల చంపేశారు. కథగా ఇంతే. అవును, అంతే. కానీ ఎలా చంపారు, షట్టర్ ఎలా దింపారు, షట్టరే ఎందుకు దింపాలనుకున్నారు, లోపల ఏం చేస్తున్నారు, ఏ మూల దాక్కున్నారు, వాడి చేతిలో ఉన్న వెపన్ ఏంటి, ఆ వెపన్తో వచ్చిన నాటు బాడీ మీద ఎందుకు కనిపించట్లేదు? అంటే రాధా పక్క తప్పుకున్నాడా, తప్పించాడా, ఏం చేశాడు? ఆ వెపన్ ఎక్కడుంది, ఎవరి చేతిలో ఉంది, ఎవరి ఇంట్లో దాక్కుంది? ఇలాంటి దాంట్లో రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ సమాధానంగా ఏంటంటే, నేను సీన్ రాసుకున్నాను. ఆయన ఎలా చంపేసి ఉంటారు అన్నది ఊహించి నేను సీన్ రాసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలుసున్న పెద్ద మనిషి, లోపల ఏం జరిగింది అనేది కళ్ళారా చూసిన మనిషి. లోపల ఏం జరిగిందో కళ్ళారా చూసిన మనిషి. పేరు చెప్పగలరా? చెప్పను. ఆయన క్లియర్గా చెప్పాడు ఏం జరిగింది అన్నది చెప్పాడు. ఏం జరిగింది అన్నది అందరికీ తెలిసిపోయింది. బట్ అప్పటికి ఎవరికి తెలియదు. గమ్మత్తు ఏంటంటే, జోకులు ఎలా వేసేవారంటే, షూటింగ్ స్టార్ట్ విత్ ఆ మర్డర్ సీన్తో స్టార్ట్ చేశారు. షూటింగ్ స్టార్ట్ చేస్తాం. అది 5 రోజులు అయింది అప్పటికి, ఇంకా షూటింగ్ పూర్తి అవట్లేదు. అందరూ ఇంకా ధవళ సత్యంగాడికి రంగా గారికి ఫిట్టింగ్ పెట్టేయచ్చు మనం అని అనేవాళ్ళు రెడీగా ఉండి, మర్డర్ ఏంటి 5 రోజులు ఏంటన్నా, మరీ ఫూల్ చేస్తున్నాడు, మరీ డైరెక్టర్ మరీ ఓవర్ యాక్షన్, వాడిని కొడతాడు ఈయన కొడతాడు అని పట్టుకుని, ఎవడరా నా కొడక అంటాడు పెద్ద రౌడీలాగా, ఏంటన్నా మరిదానా అని రంగా గారికి చెప్తాను. రంగా గారు ఒకటే మాట చెప్పాడు, అది మనకు తెలియని పని, మనకు తెలిసిన పని మనకు తెలుసున్న పని అది, వాడికి తెలుసున్న పని అది, ఆయన ఆ పని చేయని మనం ఈ పని చేద్దాం అని అన్నాడు. అయిపోయింది. తర్వాత దాసనారాయణ గారు కంప్లైంట్ ఇచ్చారు, మర్డర్ సీన్ 5 రోజులు ఇస్తున్నాడు, ఇంకా అవ్వలేదు, బహుశా ఎన్ని రోజులు అవుతుందో తెలీదు అని చెప్పేసి. గురుగారు వాడు నైట్ ఫోన్ చేశాడు, ఏంట్రా గోళ అన్నాడు. ఏంటన్నా? ఏం లేదు, ఏది మర్డర్ సీన్ అంటే 5 రోజులు షూటింగ్ చేస్తున్నా అంటే, ఇంకా 2 రోజులు 3 రోజులు పట్టొచ్చు అని అన్నాడు. అవునన్నా, 2 days పడుతుంది, 3 days కాదు కానీ 2 days గ్యారెంటీ పడుతుంది. సరే ఏదో ఒకటి తొందరగా ఫినిష్ చేయి అన్నాడు. ఇదే మనుషులు, ఇదే రంగా, ఇదే దాసనారాయణరావు, ఇదే రాజా, ఇదే అంబటి సుబ్బారావు, ఇదే రామ్మోహన్, జగంపూడి రామ్మోహన్, రెండోళ్ళు అరుణ్ కుమార్, మొత్తం బ్యాచ్ అందరూ చూస్తున్నాం. ఇది అన్నపూర్ణ స్టూడియోలో రష్ చూస్తున్నాం. రష్ చూస్తుంటే ఈ రాధా గారు మర్డర్ సీన్ వచ్చింది. చూస్తే అన్నపూర్ణ థియేటర్, ఆ ప్రివ్యూ థియేటర్లో సౌండ్ వస్తుంది, అని సౌండ్ వస్తుంది. ఏంటి సౌండ్ అనేది ఎవరు అసలు పట్టించుకోవట్లేదు, బట్ సౌండ్ మాత్రం వస్తుంది. రాధా గారిని అల్టిమేట్గా పొడి చేస్తారు. రంగా వచ్చి కాలేజీగానే అలా నడుస్తాడు. ఆ అరిచిన అరుపు మీద కెమెరా అలా ముందుకెళ్ళి
కృష్ణానది మధ్యలో, గోదావరి కృష్ణా మధ్యలో పాస్ట్గా కాలుతూ ఉంటుంది, కట్టె కాలుతూ ఉంటుంది. ఆ కాలు ఆ లైట్లో భానుచంద్ర కనిపిస్తూ ఉంటాడు. షార్ట్ ఇది అయిపోయిన వెంటనే అని అంటున్నది ఎవరు? దాసనారాయణ. ఆయన దాసరి గారు ఆ ఎమోషన్ తట్టుకోలేక అన్నాడు అనమాట. ఆఖరి అయిపోయిన వెంటనే సత్యం ఇలా రారా రారా, అమ్మో అమ్మో ఎవడరా చెప్పింది 5 రోజులు తీసాను, నేనైతే 20 రోజులు తీసేవాడిరా, పాడు చేస్తారా అని ఎమోషన్ ఫీల్ అయిపోయాడు ఆ గురుగారు. ఏం లేదండి, దాని ఇంపాక్ట్ ఏం లేదు మన మీద, ఊరికే ఏదో చెప్తూ వాగుతూ ఉంటారు, పోనండి మనకి ఎందుకని చెప్పాను. సార్, సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాత లేకపోతే నిర్మాణం జరుగుతున్నప్పుడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని పిలిపించుకుని మాట్లాడారు? అలా కాదు, అంటే దానికి దీనికి సంబంధం లేదు, మనం అన్యాయం అది లింక్ పెట్టకూడదు. కాదు, నేనేమన్నానంటే ఒకసారి గోటేడు రామచంద్రరావు అని ఆయన దగ్గర సెక్రటరీ. అవును, రామారావు గారు. నేను ఎప్పుడైనా రామారావు ఎప్పుడైనా డేట్ ఇస్తే ఒకసారి కలుస్తాను అని అంటే రామచంద్రరావు అన్నాడు, డెఫినెట్గా నేను ఏదో రోజున పడతాను. ఏంటి మీ పర్పస్ ఏం చెప్పాను అని. పర్పస్ ఏం లేదు, ఆయన కూడా నేను ఫాలో అయ్యాను. 2సారి దివసీమ కొట్టుకుపోయినప్పుడు, అలా ఇంకోటి జరిగినప్పుడు కూడా ఆయన కూడా ఫాలో అయ్యాను నేను. తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత కలవడానికి అవకాశం దొరకలేదు, అందుకని ఒకసారి కలుద్దామని అనుకుంటున్నాను. బ్రహ్మాండ చాలా ఆనందపడతాడు ఆయన, చెప్తారులే అన్నాడు. ఉన్నటువంటి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది, కానీ మన బ్రేక్ వేసాం. అందరూ ఏమనుకున్నారంటే ఈ సినిమాకి సంబంధించిన విషయంలో కబురు పెట్టాడు అని అనుకున్నాడు. అసలు సంబంధమే లేదు, దానికి సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. తర్వాత రామారావు నేను దెబ్బలాడుకున్నాం, అది వేరే విషయం. అది దేనికి సంబంధం లేదు. పచ్చ చక్రాలకి ఎర్ర చక్రాలతో సమాధానం చెబుతా, కపడతారు ఎన్టీఆర్ అని మీరు అని నేను నా స్టేట్మెంట్ అది. వారెవరు స్టేట్మెంట్ ఇవ్వడానికి? ఏమైంది వారికి ఏమైంది? మనం కావాల్సిన వారు సత్యం గారు మన కూడా ఫాలోవర్ ఆయన అని చెప్పేసి నన్ను పిలవ. అప్పుడు బులావ్ అన్నాడు, అది అప్పుడు వెళ్ళాను. అంత ముందు కూడా వెళ్ళాను. సార్, సినిమా ఫలితం ఆశాజనకంగా వచ్చినప్పటికీ, చైతన్య రథం సూపర్ హిట్ అయింది, వచ్చినప్పటికీ ఆ సినిమా తాలూకు ప్రింట్లు తగలబెట్టించారు అని అంటారు. ఆ తర్వాత నెగిటివ్ మాయమైపోవడం, వీటినన్నిటిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? కేవలం ఈ సినిమా ఒకటే కాదండి, నా దురదృష్టం అండి, లేకపోతే నాకు సంథింగ్ మన దాన్ని ఏమనాలో తెలియదు. గొప్ప సినిమా అనుకున్న ప్రతి సినిమా కూడా జనం దగ్గరికి వెళ్ళడం లేదు, జనానికి చేరువు కానివ్వలేదు. జనం దగ్గరికి వెళుతుంది. దీని తర్వాత సత్యాన్ని మనం పట్టుకోవడం ఇంకా పట్టుకోలేము అని అనిపించిన ప్రతిసారి వాళ్ళే విజయం వచ్చేసారు, సాధించారు. నేనే ఫెయిల్ అయ్యాను, వాళ్ళే సక్సెస్ అయ్యారు. దానికి కారణాలు ఏంటి? ఇవన్నీ తీసవతలు పడి కారణం ఏమైనా కానివ్వండి, మనం ఫెయిల్ అయ్యాం. వంగవీటి మోహన రంగారావు గారు లేరు, ఆయనను అంతమొందించారు అన్న వార్త మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది? మై గాడ్, అది తెల్లవారితే రంగా గారిని హత్య చేస్తారు అనే వార్త ముందు రంగా గారి ఫోన్ వచ్చింది ఇంటికి, మా ఇంటికి. మీకు వస్తే అన్నయ్య వచ్చాడండి, ఇప్పుడే వచ్చాడు, దాసనారాయణ గారి ఇంట్లో మాలలు తీసేస్తున్నారండి, కాసేపట్లో వస్తాడు, వెళ్ళి ఫోన్ ఇమ్మంటారా, ఫోన్ చెప్పమంటారా అని మల్లిక్ మా తమ్ముడు అడిగాడు. దౌళ మల్లిక్ గారు అడిగితే లేదు ఎందుకు, ఎలా మరి రేపు పొద్దున్న అన్నయ్య ప్రోగ్రామ్ ఉందిలే విజయవాడలో, కాబట్టి తను వచ్చేస్తాడు, ఇలా నేను ఫోన్ చేశాను చెప్పి చాలు అన్నాడు. మన్నాడు పొద్దున్న నేను రెడీ అవుతున్నాను, కాసేపటికి కోరమండల్ ఎక్స్ప్రెస్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నాను. రెడీ అవుతుంటే ఉన్నటువంటి ఫోన్ రింగ్ అయింది. బట్ ఆ ఫోన్ సౌండ్ నాకు నచ్చలేదు, నెగిటివ్ వైబ్రేషన్, అదేదో నెగిటివ్ వైబ్రేషన్ కేక్ అలా అనిపిస్తుంది అనమాట. ఏంటి ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి బన్నీ ఫోన్ ఎత్తు అన్నాను. ఫోన్ తీసాడు, అన్నయ్య అని ఒక్కసారి అనిపించాడు. రంగా గారిని చంపేశారు అన్నయ్య అని చెప్పేసి అనిచాడు. రంగా గారిని చంపేయడం ఏంట్రా అన్న. అయ్యప్ప మాల తీసాం, వాళ్ళు రాత్రి తీసాం మాల, దీక్ష విరమించారు మీరు. అదే దాంతో ఒక్కసారి నాకు డోజినెస్ లాగా వచ్చింది అనిపించి కింద పడిపోయేసరికి గురుగారికి మెసేజ్ పెట్టాను. ఇమ్మీడియట్గా గురుగారు కారు తీసుకుని గబగా వచ్చి పట్టుకోలేవు, ఏం చేయాలి, ఆడికి ఏం చెప్పాలి మనం ఇప్పుడు అని వెళ్ళి పట్టుకున్నాడు. రంగా గారికి మర్డర్ చేయబోతున్నారు అనే విషయం చాలామందికి తెలుసు, చాలామందికి వివరంగా ఎవరు చేయబోతున్నారు అనేది కూడా తెలుసు.
ఎవరెవరు అది చూడబోతున్నారు అన్నది కూడా తెలుసు. కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళకి మాత్రం తెలియదు. ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో మీలాంటి అలా తెలియదు. ఆయన చాలా కాలం ఆయన మర్చిపోవడం కష్టమైంది. సరే, ఆ సినిమా తర్వాత మిమ్మల్ని భానుచంద్ర గారిని పరిశ్రమ దాదాపు బహిష్కరించినంత పని చేసింది. దానికి సంబంధించి ఒక ప్రొడ్యూసర్ అన్న మాట చెప్తా. తప్పకుండా. ఓ నిర్మాత గారు అన్నారు, ఆ ఒక్కటే చేసి ఉండకపోతే ఇవాళ దాసనారాయణరావు గారి పక్కన కూర్చుని ఉండేవాడు దాడు సత్యం అన్నాడు. ఏ ఒక్కటే చేయకపోతే, ఆ ఒక్కటే చేయకపోతే ఏముందండి, ఆ ఒక్కటే చేసి మాత్రం ఏం చేసాం, ఆయన బతికించలేకపోయాం కదా. అంతేగా. ఆ ఒక్కటి చేసి మాత్రం ఏం ప్రయోజనం అంటే, ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి అయినా అది జరగాల్సిందే అనుకోండి అన్నాడు. ఏమండి, ఈ హత్య రాజకీయాల్లో ఒక రోజు మీది, ఒక రోజు నాది. ఏ రోజు నేను మిమ్మల్ని చంపుతానో నాకు తెలియదు, ఏ రోజు మీరు నన్ను చంపుతారో మీకు తెలియదు. నాకు తెలిసినంతవరకు ఒకటే, దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు సక్సెస్ అవుతాడు, ఫెయిల్ అవుతాడు, కొంతమంది ఫెయిల్ అవుతారు, అంతే. చెప్పాను, బాగా చెప్పాను. వాడు వర్స్ పళ్ళు ఊడిపోయేటట్టు మరి చెప్పాను. సార్, తర్వాత మీరు చైతన్యరథం 2 తీద్దామని అనుకున్నారు. ఆ ఒరవడిలో కొంతమంది వక్రభాష్యాలు చేసి ఉండొచ్చు. వంగవీటి పేరుతో రామ్ గోపాల్ వర్మ గారు కూడా సినిమా తీశారు. ఇంకా కొన్ని సినిమాలు ప్రవాహంలో వచ్చాయి. కానీ మణిరత్నం గారు చైతన్యరథాన్ని అనుసరించి తమిళంలో ఒక సినిమా తీశారని అంటారు. ఏం జరిగింది సార్? పాపం అది యాక్చువల్లీ నేను మెడ్రాస్, అప్పటికి ఇంకా నేను హైదరాబాద్ షిఫ్ట్ కాలేదు. మెడ్రాస్లో ఉన్నప్పుడు దళపతి అనే సినిమా తీశాడు ఆయన, ఒక సినిమా. ఆ దళపతిలో ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్, చాలా ఇన్సిడెంట్స్ చైతన్యరథంలో ఉన్న ఇన్సిడెంట్స్ దళపతిలో ఉన్నాయి. ది షట్టర్ మర్డరు, తర్వాత తమ్ముడు కోసం పెళ్లి చూపులకి వెళ్ళటం, వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ అమ్మాయిని తీసుకుని ఎత్తుకునేది వచ్చేయటం, ఇలాంటివన్నీ కొన్ని సీన్లు అన్నీ ఆయన తెలిసి కాపీ కొట్టినాయి కాదు. ఆయన దగ్గర ఒక రైటర్ చేరాడు. ఆ రైటర్ చేరి ఆ రైటరు ఇవన్నీ సప్లై చాలా వీడు మహామేధ అనుకున్నాడు ఆయన. పాపం తీరా చేస్తే ఒక రోజుని చారుహాసన్ గారు ఆ రోజున మన షూటింగ్లో ఉన్నారు ఒక రోజుని. అప్పుడు నేను మాటల సందర్భంలో చెప్పానమాట, దళపతి ఇలా మన సినిమా అది చైతన్యరథం సినిమా, మణికి తెలిసి తెలియదని నేను అనుకోను, తెలియక బహుశా ఆయన తీసుకుని ఉంటానంటే, లేదు అది కూడా జరగటం వీల్లేదు, నేను నా పక్కనే ఎవరు బట్టి అని చెప్పేసి ఆయన వచ్చి వాడు నైట్ సినిమా చూశాడు. ఆయన చూసి మన్నాడు వెళ్ళిపోయి మణిరత్నంతో చెప్పాడు, జస్ట్ ఫార్మాలిటీ, నేను వచ్చి కలిసి మాత్రం చేసేది ఏముందండి, ఏం లేదు ఒకసారి కలుద్దాం అనుకుంటాను. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్, చెప్పండి వెళ్ళి, ఆయన నాకేమి ఇవ్వద్దు, నాకేమి చేయొద్దు. మణిరత్నం అంత దర్శకుడు నా సినిమాని ఉపయోగపెట్టుకున్నా అంటే చాలా ఆనందం అండి నాకు. దట్స్ ఎనఫ్. చైతన్యరథం మీ జీవితంలో ఒక ముఖ్య భాగం. చైతన్యరథం మళ్ళీ ప్రేక్షకులకి అందుబాటులోకి రానుంది అని ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. ఆ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ క్లిప్ కూడా మనం చూడటం జరిగింది. ఆ నెగిటివ్ ఖచ్చితంగా కుటుంబ సభ్యుల దగ్గరే ఉంది. వాళ్ళే ఆ సినిమాని ఓటీటీలో కానీ యూట్యూబ్లో కానీ విడుదల చేయబోతున్నారు అని తెలిసింది. ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు అయిపోయింది, దాన్ని ఇంకా అయిపోయింది. మనం దాని గురించి పెద్దగా చర్చ వేస్ట్, దానివల్ల ప్రయోజనం కూడా లేదు. ఓ పర్పస్ అని ఉంటే దానికి ఆ సినిమాయే ఉంటే ఇలా ఉంటే జరిగేది కాదు అని అటువంటిది ఏమైనా ఉంటే శుభ్రంగా ఆ సినిమా మనం ఏదోలా నెగిటివ్ ఇవాళ ఉన్న టెక్నాలజీకి తీసుకోవచ్చు, మళ్ళీ నెగిటివ్ తయారు చేస్తూ. అవును, డూప్ నెగిటివ్ ఉన్నా కూడా నెగిటివ్ తీసుకురావచ్చు ప్రింట్. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేస్తావు, ఎవరిని నువ్వు తిడతావు, ఎవరిని నువ్వు పొగుడుతావు, ఎందుకు చేస్తున్నావు ఏ పని? దానికి రంగా గారు ఎందుకు? నీ దారిని నువ్వు చూసుకుని చేసేవాడిని నువ్వు ఏదో చేసుకుంటే పో, దట్స్ ఆల్, అంతే. దానికి రంగా గారిని అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా ఒపీనియన్ అది. నాకు ఆయన వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, చాలా తొందరగా ఎదట మనిషిని అర్థం చేసుకునే గొప్ప వ్యక్తి ఆయన. చాలా తొందరగా ఒక చిన్న మాట చెప్తే, రంగా గారు నేను రాలేకపోతున్నానండి, ఎందుకు ఏడుస్తారు అని అన్నాడే. నేను ఏడుస్తున్నానన్న విషయం ఫోన్లో ఆయన తెలిసింది ఆల్రెడీ, ఆయనకు అర్థమవుతా. అంటే నా గొంతు, నా మాట, నేను మాట్లాడే విధానం అన్నీ అంత తరువుగా ఆయనకు తెలుసు అనమాట.
అని అంటే నేను ఏం లేదండి అని నా సమస్య చెప్పాను ఆయనకి. ఇంకా బతికే ఉన్నాం సత్యం గారు, మేము అంతా చచ్చిపోలేదు, నేను వస్తున్నాను నైట్ అన్నాడు. వద్దండి మీరు రావద్దండి. పెళ్ళికి రావద్దంటారేంటండి, మేము వస్తాం, మీరెవరు రావడానికి, నాకంటే ముందు మన విష్ణు వస్తున్నాడు, మళ్ళీ విష్ణు గారు తర్వాత నేను వస్తున్నాను, సరేనా అని ఒక శుభకార్యానికి వచ్చారు. సరేనా అన్నారు. అయిపోయింది. రంగా గారే హీఈస్ వన్ అండ్ ఓన్లీ. రంగా గారు లాంటి మనిషి ఉండడు. ఒకవేళ ఉన్నాడే అనుకోండి, ఉండనివ్వరు మళ్ళీ వీళ్ళు. కాబట్టి రంగా గారి గురించి తెలుసుకుందాం మన చేతనైంది అంతే. అది వంగవీటి మోహన రంగ అసలు కథ రెండో భాగం. ఈ రెండో భాగం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.